హలో వ్యూవర్స్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ప్రెజెంట్ అయితే తిరుమలలో అయితే ఉన్నాను. ఈ వీడియోలో అయితే మనం తిరుమల నుండి తిరుపతి మధ్య నడుస్తున్న ఈవీ ఎలక్ట్రిక్ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నేను తిరుమలలో ఉన్న రామ్ బాగీచా బస్ స్టాండ్ నుండి అయితే బస్సు ఎక్కుతున్నాను. తిరుమలలో ఉన్న బాలాజీ బస్ స్టాండ్ నుంచి కూడా ఎలక్ట్రిక్ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. కానీ నేను ఇప్పుడు వెకేట్ చేసిన కాటేజీకి రామ్ బాగీచా బస్ స్టాప్ దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ నుండి అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్సు జర్నీ స్పెషల్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ అసలు ఉండవు. ఈ బస్సు గురించి తెలుసుకోవడానికి అయితే ముందుగా బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సు గురించి అయితే మరిన్ని విశేషాలు అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడే నేను బస్ స్టాండ్కి అయితే దగ్గరలో ఉన్నాను అనమాట. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అలాగే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపడం కూడా మర్చిపోకండి. ఇప్పుడే మనమైతే రామ్ బాగీచా బస్ స్టాప్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. ఇది ఆపోజిట్ వచ్చేసి టెంపుల్కి ఆపోజిట్ స్ట్రైట్ లైన్లోనే ఉంటుంది రామ్ బాగీచా బస్ స్టాండ్. ఇప్పుడే రామ్ బాగీచా బస్ స్టాప్ దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. తిరుపతికి అయితే బస్సులు అయితే ఇక్కడ నుండి అందుబాటులో ఉంటాయి. తిరుమల టు తిరుపతి ఏసీ బస్సు వన్ వే వచ్చి 110 రూపాయలు అనమాట. చిల్డ్రన్కి 80 రూపాయలు, సీనియర్ సిటిజన్కి 80 రూపాయలు. అదే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కలిపితే 200 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. అది 3 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే మామూలుగా సప్తగిరి బస్సెస్ ఉంటాయి, నాన్ ఏసీ బస్సులు. అది వచ్చేసి వన్ వే రూట్ వచ్చి 90 రూపీస్, చిల్డ్రన్కి వచ్చి 50 రూపీస్, సీనియర్ సిటిజన్కి 70 రూపీస్, అప్ అండ్ డౌన్ కలిపి 160 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడే మనమైతే బస్సు లోపలికి అయితే ఎక్కి కూర్చున్నాము. బాడీ అయితే చాలా రిలాక్స్గా ఉంది. ఆటోమేటిక్గా మైండ్ అంతా రిఫ్రెష్ అయినట్టుగా ఉందన్నమాట. ఈ బస్సు లోపల కూర్చుంటే గతుకులు కానీ కుదుపులు కానీ టర్నింగ్లో మన బాడీ పెద్ద స్ట్రెస్ తీసుకోదన్నమాట. ప్రశాంతంగా జర్నీ అయితే సాగించవచ్చు. ఈవీ బస్సు లోపల ఎన్విరాన్మెంట్ అట్లా ఉంటుంది. పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఉండవు అనమాట. స్ట్రైట్గా కూర్చొని ట్రావెల్ చేయాల్సిందే. మన డ్రైవర్ అన్న అయితే బస్సుని స్టార్ట్ చేసి తిరుపతికి అయితే జర్నీని అయితే మొదలు పెట్టేశారు. దేవుని స్మరించుకొని అంత ఘాట్ రోడ్ ప్రయాణం బాగా జరగాలని కోరుకుంటున్నాను. బస్సు లోపల చూసుకున్నట్లయితే సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఇలాగుంటుంది అనమాట, అప్ అండ్ డౌన్గా. మన బస్సు అయితే ఇప్పుడే తిరుమల చెక్ పోస్ట్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుండి అయితే ఘాట్ రోడ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఘాట్ రోడ్ జర్నీలో మన బస్సు అయితే 36 హెయిర్ పిన్ బెండ్స్ మరియు డీప్ కర్వ్స్ అయితే దాటుకొని తిరుపతికి అయితే చేరుకుంటుంది. తిరుపతి నుండి వయా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుతున్న భక్తుల యొక్క మార్గాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అలిపిరి మెట్ల మార్గం చివరి మెట్టైన ఎండ్ పాయింట్ 3550 మెట్టు యొక్క దృశ్యం అయితే మీకు చూపిస్తున్నాను. ఇదే చివరి మెట్టు. ఇక్కడతో మెట్లు కంప్లీట్ అయిపోతాయి. ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్న ఎలక్ట్రిక్ బస్సులో అయితే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా, రేర్ కెమెరా కూడా ఆన్లో ఉంది. మేబీ కొంచెం సేఫ్టీ పర్పస్ కోసం అయితే ఆన్ చేసుకున్నట్టున్నారు. తిరుమల టు తిరుపతి ఎలక్ట్రిక్ బస్సులో ట్రావెల్ చేయడం ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ప్రెజెంట్ ఎటువంటి నాయిస్ కానీ పొల్యూషన్ కానీ సౌండ్ కానీ ఏం లేదనమాట. పీస్ఫుల్గా అయితే వెళ్తుంది. చుట్టూ ఉన్న సీనరీస్ కానీ గ్రీనరీ, ప్రకృతిని ఆనందించడానికి బస్సులో అయితే చాలా బాగా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. చుట్టూ అంతా గ్లాసే ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ బాగా కనిపిస్తుంది. బయట ఉన్న ప్రకృతి చాలా హ్యాపీగా జరుగుతుంది. జర్నీ అయితే వండర్ఫుల్. ఈ బస్సులో వచ్చేసి మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉండదు, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. అంతా సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. ఫైర్ ఎగ్జిస్టర్ కూడా ఉంటుంది అనమాట. మనకేం సహాయం కావాలన్నా కూడా ఈ బస్సులో ప్రథమంగా ఉండాల్సిన మటుకు ఎమర్జెన్సీగా ఉంటాయన్నమాట. ఇప్పుడే మన బస్సు అయితే మోకాళ్ళ మెట్ల పర్వతానికి అయితే రీచ్ అయిందనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్సు తిరుమల కొండ దిగేటప్పుడు బ్యాటరీ అయితే రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రేక్స్ అప్లై చేయడం వల్ల కంటిన్యూగా బ్యాటరీ అయితే పవర్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట.
ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ కలర్ కవర్స్ ఉన్నాయి, అలాగే కింద ఫైర్ ఎగ్జాస్టర్ కూడా ఉందన్నమాట. వైట్ కలర్ కవర్స్ వచ్చేసి ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటాయన్నమాట. ఇలాగ కొండ ప్రాంతాల్లో దిగువకి ట్రావెల్ చేసేటప్పుడు బస్సులు టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఆ సెన్సేషన్ అయితే ఆటోమేటిక్గా వస్తుంటుంది. దానికోసం వాళ్ళు వామిటింగ్ గట్టా ఏం చేసుకోవాలనుకున్నప్పుడు దానికి వైట్ కలర్ కవర్స్ ఇస్తారు. ఇప్పుడే మన బస్సు అయితే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న ప్రాంతంకి అయితే రీచ్ అయిందనమాట. ఇవన్నీ అలిపిరి మెట్ల మార్గంలో మాత్రమే చూడగలము. ఎట్టకేళ్ళకి మన బస్సు అయితే ఒక బస్సును అయితే ఓవర్టేక్ చేసింది అనమాట. ఈ బస్సులో సీటింగ్ కెపాసిటీ వచ్చి 35 ప్యాసింజర్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. తిరుమల నుండి తిరుపతి మధ్య దూరం వచ్చేసి 22 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. కావున తిరుమల కొండ నుండి కిందకి దిగే ప్రతి వెహికల్ అయితే 40 నిమిషాల తర్వాత తిరుపతికి చేరుకునేలాగా రూల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనివలన వెహికల్ స్పీడ్ లిమిట్ అయితే కంట్రోల్లో ఉంటుందన్నమాట. దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇది ఒక గొప్ప ఆలోచన. ఈ మలుపు తర్వాత ఈ కొండ మీద నుంచి అయితే తిరుపతి సిటీ వ్యూ అయితే బాగా క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ నుండి ఎదురుగా చూసుకున్నట్లయితే కొండ చివరి భాగం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముఖ చిత్రం లాగా కనిపిస్తుంది. మనమైతే ఆల్మోస్ట్ కొండ కింద ప్రాంతం వరకు అయితే చేరుకున్నాం అన్నమాట. అదిగోండి అలిపిరి చెక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇంకా తిరుపతి సిటీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయినట్టే.
ఇప్పుడే మనమైతే కపిల్ తీర్థం వరకు అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుండి అయితే మన బస్సు అయితే ఫ్లైఓవర్ మీదకి ఎక్కుతుందన్నమాట. సిటీ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని ఇంకా డైరెక్ట్ గా అయితే తిరుపతి బస్ స్టాండ్ కి అయితే మన బస్సు చేరుకుంటుంది. శ్రీనివాసం యాత్రికుల వసతి గృహం టిటిడి దేవస్థానం. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి పోర్ట్ ఛార్జెస్ అయితే ఉన్నాయన్నమాట. బస్సులో ప్రతి సీట్కి అయితే 2 అయితే ఉన్నాయి. ఇక వీడియో అయితే ఇంతటితో సమాప్తం కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోపై అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన ఎలక్ట్రిక్ బస్సుకి అయితే బై బై చెప్పే టైం అయితే వచ్చేసింది. జాగ్రత్తగా మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చిన డ్రైవర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను.